హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి మనోహరి, అతను చెప్తుంది కూడా నిజమేనా? ఇంట్లో ఉన్న వాళ్ళు పంపించారని చెప్పి 6 ఆస్తికలు ఇలా దొంగగా వెళ్ళావా? అసలు మేమెవ్వరూ చెప్పకుండా నువ్వు ఎందుకు 6 ఆస్తిల కోసం ఇలా దొంగలా వచ్చావు? చెప్పు మనోహరి, చెప్పు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటి మేడం చెప్పలా అలా నిరాశపడిపోయారు? మిమ్మల్ని అడుగుతుంది మా సారు సమాధానం అవును అమర్, నేను భాగ్య ఆస్తికలు తీసుకుందామని చెప్పి ఇలా దొంగగా తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ కీస్ ఏవో తెలియక ఇతన్ని అడుగుతామని ఇక్కడికి వచ్చాను అని మనోహరి అంటే, ఎందుకు మనోహర్ ఇలా దొంగగా తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని అమర్ మళ్ళీ ప్రశ్నిస్తూ అబ్బా, ఎన్ని రోజులకు ఈవిడ మా సార్కి అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఈవిడ గురించి అన్ని నిజాలు బయట వచ్చేస్తాయి అని రాత్రి మనసులో అనుకుంటూ ఉంటే, చెప్పు మనోహర్, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఎందుకు దొంగ 6 ఆస్తికల్ని దొంగలించాలనుకున్నావు అని అమర్ గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటాడు. నా 6ని కాపాడుకోవడానికి అమర్ ప్రొద్దున్న స్వామీజీ వచ్చి చెప్పాడు కదా, మళ్ళీ ఘోర అస్థికల కోసం 6 అస్థికల కోసం ఎక్కడ వస్తారు అని 6 అస్థికల్ని ముందుగానే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఘోర రాకముందు 6 అస్థికల్ని భద్రపరచాలని ఇలా వచ్చాను అని మనోహరి అంటే, ఈ విషయం మరి నాకు చెప్పి చేయొచ్చు కదా, ఎందుకు నీ పాటికి నువ్వే వచ్చి చేశావు అని అమర్ అంటే, నీకున్న టెన్షన్స్ నీకున్నాయి కదా అమర్, నువ్వు ఉదయమే ఘోర గురించి అలా చెప్పేసరికి నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఇక్కడ ఘోర వచ్చి తీసుకువెళ్ళిపోతాడు అని నేను ముందుగానే ఇలా వచ్చాను. నీకైనా నాకైనా 6 ఆస్తికలను పుణ్యం నదిలో కలపడమే కదా కావాల్సింది, అందుకే ఇలా వచ్చాను అని మనోహరి చెప్పి తప్పించుకుంటుంది. మీరు నాతో పాటు రండి, ఆస్తికలు ఇద్దరు అని సెక్యూరిటీని లోపలిని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత అమర్ 6 ఆస్తికల్ని తీసుకొని కారులో బయలుదేరి ఇంటికి వస్తాడు. తర్వాత గుప్తా గారు గార్డెన్లో కూర్చొని, ప్రభు, మీరు నా పైన పగపట్టి ఇలా బాలికకి కాపలా కాయమని ఇక్కడికి పంపించారు కదా, నాకు ఈ నరకంలో కావాలనే తోసేశారు కదా, ఈ బాలిక నాకు నరకాన్ని చూపిస్తుంది అని బాగా అరుస్తూ చూపిస్తూ ఉంటే, గుప్తా గారు, ఏంటి నేను నీకు నరకాన్ని చూపిస్తున్నా? అసలు నేను మీకు ఒక్క మాటైనా అన్నానా? ఏమైనా తిట్టానా? ఎందుకు గుప్తా గారు రాసి లేని నరకాలు చెప్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. మిస్ అమ్మ, నా ఫోటో చూడలేదు కదా, ఇప్పుడు ఏమైంది అని 6 అంటుంటే, ఇప్పుడు నీ భర్త నీ అస్థికల్ని తీసుకొని రావడానికి వెళ్ళారు అని ఆ గుప్తా గారు అంటే, వెళ్తే ఏమవుతుంది, తీసుకువస్తారు అంతే కదా అని 6 అంటుంది. ఆ అస్థికల్ని తీసుకొని వచ్చిన పిమ్మట నీ ఫోటో ముందట పెట్టి పూజ చేస్తారు అని గుప్తా గారు అన్నట్టు, చేస్తే చెయ్యనివ్వని, పుణ్య నదిలో కలపటానికే కదా అని 6 అంటుంది. ఒక్క క్షణం ఆగిపోయి, ఏంటి ఫోటో ముందు పెట్టి పూజ చేస్తారు, అదే కనుక జరిగితే నేను ఆత్మనని మిస్ అమ్మకే తెలిసిపోతుంది. అప్పుడు మిస్ అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిస్ అమ్మ మాటలు నమ్మకపోతే ఆ మనోహర్ ఇదే అవకాశం చూసుకొని మిస్ అమ్మకి పిచ్చ పట్టిందని ఆయన్ని మిస్ అమ్మని వేరు చేస్తుంది. ఇప్పుడు ఏం చేసేది అని 6 తల పట్టుకొని గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే 6 మనోహరి రాతోడు ముగ్గురు కూడా 6 ఆస్తికల్ని తీసుకొని కార్తీక్ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే, అయిపోయింది, ఆ బాలుడు నీ ఆస్తికల్ని తీసుకొని వచ్చాడు, ఫోటో ముందు పెడతాడు, పూజ చేస్తాడు, ఆ బాలిక నువ్వు ఆత్మ అని తెలిసిపోతుంది, నువ్వు నేను ఇన్ని రోజులు కష్టపడి దాచిన విషయం పట్టపగ అయిపోతుంది, ఏం చేద్దాము అని గుప్తా గారు అరుస్తూ ఉండి, అబ్బా మీరు కాస్త ఆపుతారా, మీరు ఇలా నన్ను టెన్షన్ పెడుతూ ఉండటంతో ఏం ప్లాన్ వెయ్యాలి అన్న ఆలోచన నాకు రావటం లేదు అని 6 టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత భాగ్య అత్తయ్య మామయ్య భోజనం అయిపోయింది, భోజనం చేద్దురండి అని పిలుస్తూ ఉంటుంది. పిల్లలు మీరు కూడా రండి అని భాగ్య కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు 6 కిటికీ దగ్గరికి వచ్చి మొత్తం గమనిస్తూ ఉంటారు. ఆస్తికల్ని తీసుకొని లోపలికి వచ్చి, 6 ఆస్తికల అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటే, అవును, గంగలో కలిపే వరకు ఇంట్లో ఉంచితే మంచిదని చెప్పారు కదా స్వామీజీ, అందుకే ఇంటికి తీసుకువచ్చాను అని అమర్ అంటాడు. సరే అమర్, వెళ్ళి గదిలో పెట్టు అని నిర్మలమ్మ అంటుంది. అమర్ వెళ్ళబోతూ ఉంటే, డాడ్ ఒక్క నిమిషం ఆ ఆస్తికల్ని పట్టుకోవచ్చా అని అంజు పాప అడగడంతో, అలాగే అని ఆ ఆస్తికల్ని కుండపాను చేతిలో పెట్టి, అమ్మ నేను చాలా బాగున్నాను, నువ్వు నన్ను చూస్తూ ఉంటావని స్వామీజీ చెప్పారు, ఇప్పుడు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నావా అమ్మ అని చుట్టూ 6 కోసం వెతుక్కుంటూ చూస్తూనే ఉంటావులే అని ఆ ఆస్తికల కుండని మిగతా 3 పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళగా, వాళ్ళు కూడా ఆ కుండని టచ్ చేసి, అమ్మ నువ్వు చెప్పినట్లే మేము చాలా బాగా చదువుకుంటున్న టైంకి హోంవర్క్ చేసుకుంటున్నాం, అమ్మ నీకు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే చాలా ఇష్టం కదా,
నీకు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు నేను లీడర్ కూడా అయ్యానమ్మా అని అమ్ము, ఆనంద్, ఆకాష్ అందరు చెబుతూ ఉంటే ఆరు కిటికీలో నుంచి వింటూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అస్థికల కుండని అంజు పాప అమర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, సారీ డాడీ, మేము ఎమోషనల్ అయ్యాము, ఇంకెప్పుడు కూడా ఎమోషనల్ అమ్మము డాడీ అని చెప్పేసి ఆ కుండని ఇస్తూ ఉంటే, సారీ మిస్ అమ్మ, మీ అక్కని నేను తిరిగి తీసుకురాలేను, కానీ మీ అక్క విషయంలో నీకు ఏదైనా న్యాయం చేయగలిగాను అంటే మీ అస్థికల్ని నువ్వు ముట్టుకునేలా చేయడమే అని మా మనసు అనుకుంటూ, మిస్ అమ్మ ఈ అస్థికల్ని తీసుకొని వెళ్ళి నా రూమ్లో భద్రపరచు అని అమర్ చెబుతాడు. దాంతో భాగి ఒక్కసారిగా ఆ అస్థికల కుండని పట్టుకోగానే భాగి కళ్ళ వెంబట కన్నీళ్ళు వస్తూ ఉంటే ఆరు కళ్ళ వెంబట కూడా చాలా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. భాగి ఏదో ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటే ఆరు కుట్టడం, తర్వాత ఆరుతో ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ సవతల్లి అని చూపిస్తూ ఉంటారు. అమరైతే భాగ్యని గమనించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆమె ఇక్కడ నా పిల్లలు రక్తం పచ్చుకో పుట్టారు కాబట్టి వాళ్ళు నా ఆస్తికల్ని పట్టుకోగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు మిస్సమ్మ మిసక్క పట్టుకోగానే నా కళ్ళు ఎందుకు చెమ్మగిల్లుతున్నాయి అని గుప్తా గారు ఆరు గుప్తా గారిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు గుప్తా గారు నాకు ఇలా ఏడుపు వస్తుందో చెప్పండి గుప్తా గారు అని ఆడు అరుగుతూ ఉంటా. ఎందుకంటే ఈ అస్థికలు పట్టుకోగానే నా మనసు ఎంతలా ఆరాట పడుతుంది అని భాగి అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఈ బాలిక నీకు తోడబుట్టింది కాబట్టి, మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి అని రాథోడ్ గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. నాది కానీ కష్టానికి నాకు ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు అని భాగి చెబుతుంది. ఆరోగ్య నీకు ఏ జన్మలోనో రుణానుబంధం ఉన్నట్లు ఉంది, అందుకే తను వెళ్ళిపోతూ అమర్ని నిన్ను దగ్గర చేసి మీ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్లు ఉంది అని నిర్మలమ్మ చెబుతుంది. మిస్సమ్మ ఆస్తికల్ని అమర్ గదిలోకి పెట్టు అని సదాశివం అంటే, స్వామీజీ ఏం చెప్పారు అంటే ఈ ఆస్తికల్ని ఆరో ఫోటో ముందు పెట్టి 3 రోజులు దీపం పెట్టి పూజ చేయమన్నారు అని అమర్ చెబుతాడు. అవునా, అయితే అలాగే చేద్దాము. ఆరు ఫోటోకి పూజ చేసి అదృష్టం వచ్చింది అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి, నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురా అమర్ అని సదాశివం చెప్పడంతో అమర్ లోపలికి వెళ్తాడు. అరే 3 రోజుల్లో మొత్తం అయిపోతుంది, ఇక ఎటువంటి బాధ లేదు అని అనుకుంటే ఇప్పుడు అమర్ దాని ఫోటో తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిర్మల ఆ దీపారాధనకి రెడీ చెయ్యు అని సదాశివం చెప్పడంతో అలాగే అని నిర్మలమ్మ లోపలికి వెళ్తుంది. మిస్ అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి, పక్కకి రా అని రాథోడ్ మెల్లగా భాగ్య చెవిలో చెప్పడంతో అందు ఆస్తికలు జాగ్రత్త అని రాథోడ్ భాగ్య ఇద్దరు పక్కకు వెళ్తారు. రాథోడ్ భాగ్య మాట్లాడుకోవడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అని భాగి తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఆమె ఆరు ఫోటో కోసం అని స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఆరు ఫోటో చేతిలో తీసుకొని ఆరు ఫోటోకి ఉన్న దమ్ములు చేతితో తుడుస్తూ ఉంటే కిటికీ దగ్గర ఉన్న ఆరు తన ముఖాన్ని తరుముకుంటూ ఉంటుంది. ఇక్కడ అమర్ తుడుస్తూ ఉంటే ఆరుకి తనకే తుడిచినట్లు ఆరుకి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఆరు ఫోటోకి ముద్దు పెడతాడు. ఇక్కడ ఆరు ఏమో అమర్ ముద్దు పెట్టినట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. మరి రానున్న ఎపిసోడ్లో అయినా భాగ్యకి ఆరు పక్కింటక్క ఇద్దరు ఒకటేనని నిజం తెలిసిపోతుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.